బడ్జెట్‌లో ప్రాసెసర్ ఏది తీసుకుంటే మనకి ఫోన్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని. ఒకవేళ మీ బడ్జెట్ 12,000 అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 గానీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 గానీ తీసుకోండి. ఈ ప్రాసెసర్ చాలా మంచిదనమాట 12,000 కేటగిరీ. ఇప్పుడు ఒకవేళ మీ బడ్జెట్ 12,000 నుంచి 18,000 దాకా ఉందనుకోండి, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3కి వెళ్ళండి. లేదంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6400 గానీ, 7300 గానీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 కైనా ప్రాసెసర్ అని తీసుకోండి. అలా మీ బడ్జెట్ 25,000 నుంచి 35,000 దాకా ఉందనుకోండి, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 కానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 కానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 కానీ, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 కానీ ప్రాసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్ 35,000 నుంచి 50,000 దాకా ఉందనుకోండి, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 కానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా కానీ, స్నాప్‌డ్రాగన్ 8x జెన్ 4 కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ బడ్జెట్ 50,000 నుంచి 80,000 దాకా ఉందనుకోండి, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ కానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ కానీ, కొన్నిసార్లు సేల్స్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 కూడా దొరకచ్చు. ఇలాంటి ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోవడం ట్రై. ఒకవేళ మీ బడ్జెట్ 80,000 కన్నా ఎక్కువ ఉందనుకోండి, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 కానీ, ఎక్సోనస్ 2600 కానీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తీసుకోవడానికి ట్రై చేయండి.